నానా హారతి ముందు పెట్టిన చెప్పాలిగా తిరుపతి. చూసుకోవచ్చు కదా నాన్న. చూసుకునేలా ఉంటే ఎందుకు కాల్చుకుంటానా పోడా? హారతి కళ్ళకద్దుకోవాలని చూశాడు, కానీ కళ్ళే కనబడట్లేదు కదా. నన్ను అడిగినా నేను ఇచ్చేదాన్ని కదా. మా అన్నయ్య ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదు వదినా. అందుకేనా చేయి కాల్చుకున్నాడు? ఎటకారాలు చాలు గాని ఉగాది పచ్చడి పెట్టు. వదినా, ఆ ఉగాది పచ్చడి నేనే అందరికి పంచుతాను. సరే ఇవ్వత్తయ్యా. ముందు నాగవల్లికే తినిపిద్దాం సిన్నలుడు. ఎందుకంటే ముందు కడుపుతో ఉన్న వాళ్ళకే షడ్రుచులు తినాలనే కోరికలుంటాయి. నాకు అలాంటివేం లేవు. పెద్దవారు ముందు మామయ్యకి ఇవ్వండి. వద్దులేమ్మా, ఇప్పుడే చేయగలింది కదా, మంట తగ్గాక తింటానులే. నాకు తెలీదా? నేను నీళ్ళోసుకోకపోయినా సరే ఇట్లాంటివి నాకు బాగా తెలుసు. ముందు నీకే పెట్టాలి నాగవల్లి, నువ్వు తిను. ఎవరు తీసుకుంటే ఏముంది నాగవల్లి, ముందు నువ్వు తీసుకో. అപ്പോడా తీసుకుంటుందా? తీసుకుంటుంది నాన్న. నలుగురు మొయ్యడానికని. కొంపదీసి నువ్వు పిండి వంటల్ని ఏమైనా చేసావా ఏంటత్తా? అవి తింటే పోతారు అనడానికి. ఉగాది పచ్చడి చేసాం, అది తినడానికే దిక్కులేదు. ఇక పిండి వంటలు కూడా ఏడ చేయమంటావు? ఏం జరుగుతుంది అప్పుడా? గంగా వాళ్ళ చెల్లి, మన చెల్లి అలా ఓ ముగ్గురింటికి వచ్చారు నాన్న. హాయ్, హాయ్. బయటికి రా. కుముదవల్లిని కూడా తీసుకురావాల్సిందన్నయ్య. శ్రీవల్లి వచ్చినా బాగుండేది. అదే పండగ అక్క చెల్లెళ్ళు అందరూ వస్తే బాగుండేది అంటున్నాను. పండక్కి మీరేం పిలవలేదు కదన్నయ్య. అయితే ఎందుకు వచ్చారంట? నా చెల్లెలికి ధనం ధాన్యం ఇవ్వాలని వచ్చాను. పొద్దున చెప్పింది కదా, అష్టైశ్వర్యాలు చెల్లెళ్ళకి సమకూరాలని. గంగా ఆశీర్వదిస్తాడు. పోయేటప్పుడు ఆస్తులు అంతస్తులు ఎందుకు పోడా? అది మీరు తెలుసుకోవాలి పెద్దనాన్న. ఈ కళ్ళు సరిగ్గా కనపడక ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోలేకపోతున్నానులే. ఎవరైతే ఏముందిలే, పండగ సంబరం బాగా జరిగినది కదా, అందరికీ ఉగాది పచ్చడి పెడతాను. టైంకి గంగొచ్చాడు. మా అన్న శత్రువైన గంగకి ముందు తినిపిస్తే పని అయిపోద్ది కదా. తీసుకో గంగా, ఎలాగో వచ్చుండారు కదా, ప్రసాదం తీసుకోండి. ఏం పర్వాలేదు, ఉగాది పచ్చడి మేం కూడా తీసుకొచ్చాం. మీరు తీసుకొస్తే మా పచ్చడి తినరా ఏంటి? అయితే ముందు మా పచ్చడి తినండి. వద్దని చెప్తా ఉండాను కదా, ముందు నువ్వు తీసుకో గంగా. వద్దులేండి, మా పచ్చడి తీసుకోండి. మీ పచ్చడి మా పచ్చడి అనేసి తినకుండా ఉంటారా ఏంది? ముందు తినండి.
మన ఇంట్లో చేసిన పచ్చడే గంగకి నాగవల్లికి పెట్టమ్మా. పెట్టమ్మా, పెట్టు. అయ్యో అయ్యయ్యో రామా, ఉగాది పచ్చడంతా నేలపాలు చేసినావు కదన్నా. ముందు గంగకి పెట్టమన్నాను కదమ్మా. పెట్టే చెయ్యి మంచిదైతే ప్రసాదం అందరికీ దక్కుతుంది. కానీ మీరు అలా ఆలోచించారు కదా. మీరు చేసిన పచ్చడి పడిపోతే ఏమైంది? మేం తీసుకొచ్చాం కదా. అమృత, అందరికి పెట్టు. బాగుందన్నయ్య. మావయ్య ఆ, ఎక్కడ? ఇక్కడున్నారు మావయ్య, చేయి పట్టండి. బావా, ప్రసాదం తీసుకో. ప్రసాదం కాదు కానీ నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. నిన్ను చూడాలని వచ్చాను బావా. నీతో మాట్లాడాలని చూస్తున్నాను. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే పండగ కదా, ఇంట్లో అందరూ ఉంటారని చేయలేదు. త్వరగా నేను పెళ్లి చేసుకున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అమృత, లేకపోతే కష్టమైపోతుంది. శ్రీవల్లక్కని వెంకటపతిరాజు గారినైనా చేసుకొనివ్వట్లేదు. ఇంకా మన ప్రేమని ఎలా ఒప్పుకుంటారని భయంగా ఉంది. ఇక్కడేవో గుసగుసలు వినిపిస్తున్నాయే. ఎవరై ఉంటారు? ఈ పసుపు తాడిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు బావా. త్వరగా మనం చేసుకున్న పెళ్లి గురించి పెద్దవాళ్ళకి చెప్పేసి ఈ పసుపు కొమ్ము తీసేసి దీనికి బంగారు సూత్రాలు చేస్తాను అమృత. ఈ పసుపు కొమ్ము వేసుకొని ఎన్నాళ్ళని ఉంటావు? అమృత, ఆ తాళి తీసి దాచి. రాయ్, ఏం చేస్తున్నారు? ఏం లేదన్నయ్య. ఏమీ లేకుండా మీ ఇద్దరేంటి ఇక్కడ పంచాయతీ పెట్టారు? ఏం చేస్తున్నారా? హా, ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను బావా. ప్రసాదం ఇస్తే గుసగుసలు ఎందుకు వినపడ్డాయి? అంటే ప్రసాదం ఎలా వండిందో అడుగుతున్నానన్నయ్య. అమృత వండింది ఎంత బాగుందో తెలుసా? అసలుకి ఆ టేస్ట్ చూసారు? అబ్బబ్బబ్బబ్బబ్బా. బాగుంది శివ. అమృత, దేవా అన్నయ్యకి ఇంకొంచెం పెట్టు. అక్కర్లేదు. మీరు ఎంత పెద్ద ప్రేమికులైనా సరే ఇలా చేస్తారా? దేవా అన్నయ్యకి దొరికిపోయారు. అతను ఎలాంటి వాడో తెలుసు కదా మీకు.
సమయానికి నువ్వు వచ్చి భలే మేనేజ్ చేసావు శివ. చెయ్యకపోతే పెద్ద గొడవే అవుతుందన్నయ్య. వీళ్ళ అన్నయ్యకి తెలిసినా మీ అన్నయ్యకి తెలిసినా ఇద్దరు ఇబ్బంది పడతారు. మీ ప్రేమ ఎటూ కాకుండా పోతుంది. త్వరగా మాట్లాడుకొని వచ్చేయండి. అమృత, మనకు పెళ్ళైనట్టు కనీసం శివకు చెప్పినా బాగుండేది కదా. అయ్యో వద్దు బావా, మనిద్దరం ఒక్కటవడానికి ప్రయత్నిస్తున్నా కూడా తనకి తెలీదు మనం పెళ్లి చేసుకున్నామని. మరెప్పుడు చెప్దామంటావు అమృత? ఆ, ఈ ఒక్క నెల ఆగుదాం బావా. ఎవరైనా చూస్తే ప్రమాదం. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. పద. శ్రీవల్లి గారు, ఏమండి శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు. ఏంటండి? మిమ్మల్ని పిలుస్తుంటే పలకట్లేదేంటండి? అంటే వినిపించట్లేదా? వినిపించింది. మరి మాట్లాడరే. అవసరం లేదండి. ఏంటండి ఇది? ఒక మంచి మనిషికి లేనిపోని ఆశలు కల్పించి అప్పుడు మీ అన్నయ్య పెళ్ళి ఆపేశాడు. ఇప్పుడు మీరేమో అవసరం లేదు అంటున్నారు. అంటే ఇంకో నెలకి నన్ను లిస్టులోంచి తీసేస్తారా ఏంటండి? పంచాయతీలో మాటిచ్చారు, గుర్తులేదా? నేను పంచాయతీలో మాటిచ్చాను, కానీ మా అన్నయ్య మాటకి కట్టుబడుంటాను. మా అన్నయ్య ఎలా అంటే అలాగే. ఈ రోజు ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. అసలు అది కాదు విషయం. నిన్న నైట్ మీ ఇంటికి నేను వచ్చానండి. అవునా? కానీ మా అత్త వీర్రాజు అనుకుందండి. చూడండి, మీరు నాతో మాట్లాడాలని చెప్పేసి వీర్రాజు వచ్చినట్టు మీరొచ్చినట్టు ఏవేవో కబుర్లు చెప్పకండి. నేనేం కావాలని చెప్పట్లేదండి. నిన్న మీ ఇంటికి పాప ఎత్తొచ్చిందా? వచ్చింది. అప్పుడే నేను కూడా వచ్చానండి. మీ మీద చిన్న గులకరాయి కూడా వేశాను. మీరు తిరిగి చూసేలోపు అటు పాపాయతో గొడవ చేయగానే అటువైపు వెళ్ళిపోయాను. చూడండి, మీరు అలా అర్ధరాత్రి వచ్చుండొచ్చు, కానీ అలా రాకండి. వస్తే మీకే ప్రమాదం. మీరు మంచివారని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీరు బ్రతికున్నారు. కానీ మీ ప్రవర్తన మా అన్నయ్యకి నచ్చకపోయుంటే ఎప్పుడూ బుద్ధి చెప్పేవాడు. చూశారా శ్రీవల్లి గారు, అంత బుద్ధివంతుణ్ణి ఎవరైనా బావగా వదులుకుంటారా? నాకు అలాంటి బావే కావాలి. అయ్యో, మీకెలా చెప్పాలండి? ఐ లవ్ యూ చెప్పండి. మీరేమనుకుంటున్నారండి అసలు? నేనేమనుకుంటానండి, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఆ ఆలోచన మానుకోండి. అదేంటండి? మిమ్మల్ని ప్రేమించిన మాట నిజమే, కానీ తలరాతలో ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. లేదంటే మీ దారి మీదే, నా దారి నాదే. ఏమండి, మీరు మెత్తకనుకున్నాను. మీరు చాలా గడుసండి. అంతేకాని మీరు మాటలాపరా? మీరు కలవడమే చాలా తక్కువ. ఈ 2 నిమిషాలైనా మాట్లాడొచ్చు కదండి. అక్కర్లేదు. అరే, ఇన్ని రోజులు వాళ్ళ అన్నయ్య ఉడుక్కునేవాడు, మేము టెన్షన్తో బనియన్ తడుపుకునేవాళ్ళం. కానీ ఈరోజు శ్రీవల్లి గారు కూడా ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడారే. వీళ్ళకి దగ్గరవడం ఎలాగా? అది సరే, వీర్రాజు అర్ధరాత్రి గంగాధరం గారింటికి ఎందుకు వచ్చాడు? అమృత కూడా మెలకువతో ఉంది. అంటే వీర్రాజుకు అమృతకి మధ్య ఏదో ఉంది. నాగవల్లి, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదమ్మా. ఇలా కూర్చో. శివ, ఆడపడుచుని ఇంటికి పిలిచి వడి నింపాలి, కానీ మా అన్నయ్యకి ఎందుకు శ్రమ అని నేనే వచ్చాను. ఇదిగో. శ్రమ అయి ఉండదు శివ. నేను ఇంటికొస్తే శ్రీవల్లి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని వచ్చారు. ఆహా, అదే ఇంట్లో అందరూ ఇబ్బంది పడతారు అంటున్నాను గంగా. ఇక్కడికి వచ్చి
నా చెల్లెలి కళ్ళల్లో ఆనందం నింపాలనుకున్నాను. అనవసరంగా మాట్లాడి నీలా మనసు బాధ పెట్టను. ఏం చేస్తున్నారా బోడా? నాగవల్లి పొద్దున చెప్పింది కదండి, వాళ్ళ అన్నయ్య ప్రతి ఉగాది పండక్కి చెల్లెళ్ళకి బియ్యం, డబ్బులు, కాటుకతో సహా అన్నీ ఇస్తాడని. విన్నాంలే వదినా, అదేమన్నా బుర్ర కథ చెప్పిందే చెప్పడానికి. మనుషుల ప్రాణాలతో ఆడుకునేవారు. మీకేం తెలుస్తుందత్తా వీటి గురించి? తీసుకోమ్మా. అవన్నీ తీసుకొచ్చినందుకే నాగవల్లి ఎంత సంతోషపడుతుందో చూసారా? ఇచ్చేదేదో పనికొచ్చే డబ్బు, నగల్లాంటివి ఇవ్వమను, అప్పుడు మేం కూడా సంతోషపడతాం. అసలు కట్నం తీసుకోకుండా మా అల్లుడు పెళ్లి చేసుకున్నాడు. స్కూళ్లు కొనడం, హోటళ్లు పెట్టడం కాదు, ఇంటి అల్లుడికి పెట్టి పోతలవి చూసుకోవాలి కదా. మా అన్నయ్య కూడా శివావద్దని చేసుకున్నాడు కదా, మరి మీరేమిచ్చారు? ఆఖరికి శోభనం కూడా మా అన్నయ్య ఖర్చుతోనే చేసుకున్నాడు. ఇంకా ఏం జరగలేదు కదా. ఆ మాటకొస్తే నాకొక్క మాట కూడా చెప్పలేదు. నా మెళ్ళో తాళి కట్టావు కదా బావా, అసలు నేను నీకు భార్యగా అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. చెల్లుకు చెల్లెలే గానీ మిగతా చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మాత్రం ఎంతో కొంత సమర్పించుకోవాలి కదా. హోటలు, స్కూలు అంతంత మాత్రమే ఉండాయి. ఇంకా ఇల్లు తప్ప సమర్పించుకోవడానికి ఏముండది. మా చెల్లెళ్ళ గురించి మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా చెల్లెలు ఎక్కడున్నా ఆ ఇల్లు సిరి సంపదలతో వెలిగిపోతుంది. అలాంటి అదృష్ట దేవతలు మా చెల్లెళ్ళు. అసలు మీ ఇంట్లోనే సిల్లి కావలేదు, మీ చెల్లెళ్ళు అడుగు పెట్టిన ఇల్లు వెలిగిపోతుందా? అంటే బాగా సంపాదించిన వాడిని వాలేసి పట్టేస్తారేమో నాన్న. ఇప్పుడు మాకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ లోటు లేదు. అన్ని చోట్ల ఇలా ఉండదు కదా గంగా. రేపు అమృత పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో చూడాలా. దేవరాజ్ అన్నయ్య చదువుకున్నాడు, పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. నువ్వు కూడా కట్నం గురించి మాట్లాడితే ఎలా అన్నయ్య? ఇప్పుడు అడిగినా ఎవరూ ఇవ్వరు కదా. వచ్చిన పని ఏంటో చూడమను. అమ్మ నాగవల్లి, నువ్వు అడుగుపెట్టిన ఈ ఇల్లు అష్టైశ్వర్యాలతో తూగాలని ఆ దేవుడికి దండం పెట్టుకోమ్మా. అన్నయ్య, ఆ కాలికి ఏదో అంటుంది చూడు. ఏంటమ్మా? అమ్మా, ఏంటమ్మా ఇది? వంగి దండం పెట్టలేను కదన్నయ్య, అందుకే అలా అబద్ధం చెప్పాను. నా ఆడపడుచు ఎంత తెలివైందో. కడుపుతో ఉంటే సంతాన లక్ష్మితో సమానమమ్మా. ఇంకెప్పుడు ఆ పాదాలని ముట్టుకోకూడదు. గంగా, నీ చెల్లెలు నిన్ను దీవెనలు అడిగినట్టు నేను కూడా పసుపు కుంకాలు అడుగుతాను. ఇస్తావా? నీ పసుపు కుంకాలకి ఏమైంది అత్తయ్య? మామయ్య బానే ఉన్నాడు కదా.
ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా గంగా. తిరుపతే. ఆ, ఇలా మీతో పిలిపించుకోవాలే గాని ఏదో ఒక తప్పు చేసి గంగ చేతిలో బలైపోయారని మాత్రం వినిపించకూడదండి. అమ్మా, నువ్వు మా నాన్నను అవమానిస్తున్నావు. మా పెద్దనాన్న ఎంత అన్యాయం చేశాడో నాకు తెలుసు. అడిగితే తప్పు లేదులే. నేనేం చేశాను? మీరు చేసిన పాపాలు లెక్కగడితే కంసుడు కృష్ణుడి ప్రాణాలు తీసేయాలనుకున్న దగ్గర నుండి చివరికి తన ప్రాణాలే తను పోగొట్టుకునే వరకు చేయాల్సిన తప్పులన్నీ చేసావు పెద్దనాన్న. అందుకే అడుగుతున్నాను, నా పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోకుండా చూస్తావా గంగా? నీకు పసుపు కుంకాలు కావాలంటే తిరుపతే? అవునండి. మీ అత్తయ్య అడిగితే నా పేనం తీయకుండా వదిలేస్తావా గంగా? రేయ్, పసుపు కుంకాలు ఎక్కడున్నాయి? నీ పక్కనే అమ్మ చేతిలో ఉన్నాయి నాన్న. ఆ,